నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ జరుగుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగో అటెండ్ కాలేదు. కానీ నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం జరిగింది. అది రఘురామకృష్ణంరాజు గారు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ స్పీకర్ గారో, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి సభ్యులందరూ దాదాపు 10 నిమిషాలు నవ్వుకున్నారు. సో ఆ క్లిప్పింగ్ ఒకటి వేస్తాను, ఇప్పుడు మీరు చూడండి. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే, ఇంకా అది ఆగిపోతుంది. సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి చూశారు కదా. సో ప్లాస్టిక్ నిషేధం పైన నిన్న శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ అయితే వచ్చింది. ఈ చర్చ జరుగుతుండగా రఘురామకృష్ణంరాజు గారు కలగజేసుకుని పవన్ కళ్యాణ్ గారు మీరు హీరో, అదేవిధంగా మంత్రి గారు, సంబంధిత మంత్రి కూడా మీరే కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలంటే ముందుగా అవగాహన కల్పించండి. అదేవిధంగా మీ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక విన్నపం లాగా చేయండి. వాళ్ళు కనుక అనుకుంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోడ్లు ఫోటోలు తీసి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ మీద మీరు కనుక ఒక యాడ్ లాంటిది తీస్తే దాన్ని మీ జన సైనికులు ఆచరిస్తారు. ఎవరైనా ప్లాస్టిక్ రోడ్ల మీద వేస్తే కూడా వాళ్ళు స్పందించి దాన్ని ప్లాస్టిక్ నిషేధానికి ముందుగా అవగాహన కావాలి కాబట్టి అవగాహన కల్పించడానికి వాళ్ళు మీరు చెబితే చేస్తారు. మీరు కాలర్ ఎగరేసి చెప్పండి. అదేవిధంగా మీరు హీరో కాబట్టి హీరోలను ఎవరైనా తీసుకొని వచ్చి ఇలాంటి యాడ్లు చేపించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలాగూ మీరే హీరో, మీరే మంత్రి కాబట్టి ఒక యాడ్ లాంటిది చేసి ఖచ్చితంగా దాని మీద ఒక అవగాహన తీసుకొని రండి అని చెబితే సభలో ఉన్నటువంటి ఇతర సభ్యులందరూ నవ్వుకున్నారు. శాసనసభ శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అధ్యక్ష స్థానంలో ఉన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై కొనసాగుతున్న చర్చలో ఆయన కలగజేసుకున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి మీలాంటి హీరోలతో యాడ్లు చేయాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. సంబంధిత శాఖ మంత్రిగా హీరోగా మీరే అలా కాలర్ ఎగరేసి ఒక పిలుపునిస్తే మీ జన సైనికులే నియంత్రణకు నడుం బిగిస్తారు. ఎవరైనా ప్లాస్టిక్ పడేసినా పట్టుకుంటారని చెప్పగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పడి నవ్వారు. సభలో సభ్యులందరి మధ్య నవ్వులు విరిశాయి. సో ఎప్పుడు రఘురామకృష్ణంరాజు గారు కుర్చీలో కూర్చున్నా కూడా కేవలం సీరియస్ గా డిస్కషన్ సాగకుండా ఇలా మధ్యలో జోకులు వేస్తూ కూడా అందరిని నవ్విస్తున్నారు. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.